सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 112వ పేజీ 9వ అనువాకం अन्नं बहुकुर्वीत तद्व्रतं पृथिवी वा अन्नम् आकाशो नादः पृथिव्यामाकाशप्रतिष्ठितः पृथिव्यामाकाशप्रतिष्ठित आकाशे पृथिवी प्रतिष्ठिता पृथिवी प्रतिष्ठिता तदेतदन्नमन्ये प्रतिष्ठितम् स य एतदन्नमन्ये प्रतिष्ठितम् वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या अन्नं बहुकुर्वीत అన్నాడు. మూడవ ఉపాసన చెప్తున్నారు. అన్నమును ఆహారమును అధికముగా తయారు చేసి ఉంచాలి అని అర్థం. కుర్వీత అంటే ఆహార పదార్థాన్ని అధికంగా తయారు చేసి ఉంచుకోవాలి ఇంట్లో అన్నారు. నువ్వు తినడానికి కాదు, అధికంగా తయారు చేసి మనుష్య యజ్ఞానికి ఉపయోగించాలి. మనుష్య యజ్ఞం పంచమహాయజ్ఞాల్లో ఒక యజ్ఞం. దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. ఈ ఐదింటిని పంచమహాయజ్ఞములు అంటారు. ఈ ఐదింటిలో చెప్పినటువంటి మనుష్య యజ్ఞం అనేటువంటిది మరొక రకంగా చెప్పాలి అంటే నృయజ్ఞం అంటారు. నృ అంటే మనిషి, నరుడు. నృలో నుంచి నరుడు వచ్చాడు. నరహ అంటే మనిషి, వ్యక్తి. నృయజ్ఞం అంటే మనుష్య యజ్ఞం. మరొక పేరు ఈ నృయజ్ఞానికి అతిథి యజ్ఞం అంటారు. అతిథి దేవో భవ అనేటువంటి మన సంప్రదాయాన్ని నృయజ్ఞంగా మనుష్యయజ్ఞంగా చెప్పారు. కనుక ఆహారాన్ని అధికంగా తయారు చేసి మనుష్యులకి అందించడం, అన్నదానం చెయ్యమని అర్థం. అన్ని దానాలలోకి అన్నదానం చాలా గొప్పది. అందుకని ఈ మంత్రంలో అది వ్రతంగా పెట్టుకోవాలట. ఖర్చయిపోతుందని అనుకోవాకు, నీకెంతో పుణ్యం వస్తుంది. అవతల వాళ్ళకి కనుక వారి ఆకలిని కనుక తీరిస్తే నీకు పుణ్యం వస్తుంది. ఒక్క భోజన విషయంలో మాత్రమే ఒక వ్యక్తికి తృప్తి కలిగించగలంట మనం, మరే విషయంలో కాదు. భోజనం పెట్టి ఇంకా చాలు అంటాడట. కావలసిన వరకే తింటాడు, ఎక్కువగా తినలేడు ఏ మనిషి కూడా. ఎంత ధనవంతుడైనా, ఎంత భీముడి లాంటి వాడైనా, కుంభకర్ణుడైనా కూడా కొంతవరకే తినగలరు. కానీ తర్వాత చాలు అని అనాల్సిందే ఎవరైనా.
ఈ భోజనం అనేటువంటి ఆహారం అన్నాన్ని దానం చేయడం వలన వాళ్ళకి చాలు అని తృప్తి కలిగించగలిగేది ఒకే ఒక దానం, అన్నదానం. మరి ఏ దానం వల్ల ఎవరికి మనం తృప్తి కలిగించలేం. స్వర్ణదానం, వస్త్రదానం, గృహదానం, భూదానం ఎంత ఇచ్చినా ఇంకా కావాలి కావాలి అంటాడు. కనుక అన్నదానం అనేటువంటిది మనకు వాళ్ళకి తొందరగా తృప్తినిస్తుంది, మనకు త్వరగా పుణ్యాన్ని ఇస్తుంది. అందుకని అన్నదానం చాలా విశేషంగా చెప్తారు. కొన్ని దేవాలయాల్లో నిత్య అన్నదానం చేస్తుంటారు. నిత్య అన్నదానం తిరుపతిలో, ధర్మస్థల, ఇప్పుడు అనేక దేవాలయాల్లో, తిరువణ్ణామలలో ప్రతినిత్యం అన్నదానం అది చాలా తప్పనిసరి. కనుక అది వ్రతం అని చెప్తున్నారు. చెప్పి పృథివీవా అన్నం ఆకాశో అన్నాద, ఒకదాని మీద ఒకటి ఆధారపడున్నాయి. అన్నాద అంటే ఏమిటి? ఒకటి లేకుండా మరొకటి లేదు. పృథివీ భూమి ఆకాశం మీద ఆధారపడింది, ఆకాశం భూమి మీద ఆధారపడిందంటే అవి నిలవడానికి ఒకటికి ఒకటికి ఆధారం అన్నమాట. ఎలాగైతే శరీరం ఆహారం మీద ఆధారపడి ఉన్నదో అదేవిధంగా ఆకాశం పృథివీ మీద ఆధారపడింది, పృథివీ ఆకాశం మీద ఆధారపడింది తన నిలకడకి అని చెప్పి, పృథివ్యాం ఆకాశ ప్రతిష్ఠిత ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత. ప్రతిష్ఠిత అంటే ఆధారపడి ఉండడం, తన ఉనికికి వాటి మీద ఆధారపడి ఉండడం, మరొక దాని మీద. ఇలా తెలుసుకున్నవాడు సహా ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద, ఎవరైతే తెలుసుకుంటారో అతను కూడా అదే విధంగా ప్రతిష్ట కలిగిన వాడవుతాడు అన్నారు. ఆయనకి చాలా ప్రతిష్ట ఉన్నదండి అంటారు చూశారా. మనిషి పోయిన తర్వాత కూడా ఆయన ప్రతిష్ట ఉంటూనే ఉంటుంది. మనిషి పోయినా కూడా ఆ ప్రతిష్ట నిలిచే ఉంటుంది. ఇప్పటికీ కూడా మనం ఎంతమంది మహానుభావుని తలుచుకుంటున్నాం. వాళ్ళు పోయి 18వ సెంచరీ 17వ సెంచరీలో ఎప్పుడో పోతే ఇప్పుడు ఎందుకంటే తలుచుకోవడం అంటే వాళ్ళు అంత ప్రతిష్టని సంపాదించుకున్నారు. ఎంత ప్రతిష్ట సంపాదించుకున్నారు అంటే మనుషుల హృదయాలలో వాళ్ళు నిలిచిపోయినారు. శిలా స్మారకాల వల్ల నిలవలేదు వాళ్ళు, స్టాచ్యూలు కట్టుకోలేదు వాళ్ళు. చూడండి, స్టాచ్యూలు కట్టుకొని వాళ్ళ హృదయంలో నిలవలేదు. వాళ్ళ స్టాట్యూలు లేవు, వాళ్ళ ఏమీ లేదు. వాళ్ళు చేసిన ధర్మం పుణ్యం, ప్రజలకు చేసినటువంటి సహాయం వల్ల వాళ్ళు హృదయాలలో నిల్చున్నారు. అది ప్రతిష్ట అంటే. మా పరువు ప్రతిష్టలు అంటారు చూసారా, వీళ్ళకి ప్రతిష్ట ఉంటే కదా పోవడానికి. అసలు ఇప్పుడు ఆ రోజుల్లో పరువు ప్రతిష్టలు అంటే చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు. మా వంశ ప్రతిష్ట, మా తాతగారి ప్రతిష్ట. తాతగారికి ఉంది ప్రతిష్ట, నీకేముందిరా అంటే తాతగారి ప్రతిష్టను పెట్టుకొని బతుకుతున్నాడు వీడు. ఆయన చేసిన దాన ధర్మాలు, వాళ్ళు సంపాదించినటువంటి అంత పుణ్యాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటుంటారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్. కనుక మనం ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన ధనాన్ని క్యాష్ చేసుకోవడం కాదు, వాళ్ళ నేముని క్యాష్ చేసుకోవడం కాదు, వాళ్ళు జీవించినట్టు జీవితాన్ని మనం ఆచరించి చూపిస్తే అప్పుడు వాళ్ళ ప్రతిష్టను మనం నిలిపినట్టు. కనుక కొంతమంది ఏం చేస్తారంటే గృహం కట్టిన తర్వాత వాళ్ళ పేరు పెడతారు వాకిట ముందు. అది వాళ్ళు చేసే పని ఒక్కటి ప్రతిష్ట అంటే. అలా కాదు నాయన, వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు ఏమున్నాయో వాళ్ళ పేరు మీదుగా మనం చేస్తూ ఉండాలి. ఫలానా వారి పేరు మీద నేను చేస్తున్నాను అనేది మన పేరు ఉండకూడదు. అందుకని ఎండోమెంట్స్ ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తుంటారు చూసారా, వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళ పేరు మీద పురస్కారాలు ఇస్తుంటారు. దేనికోసం? వాళ్ళ ప్రతిష్ఠ నిలవడం కోసం. అలా వాళ్ళు మనుషుల హృదయాల్లో నిలబడిపోతారు. కనుక ఈ విధంగా ఈ భూమి అంతా కూడా, ఈ సర్వం విశ్వం కూడా ఒకదాని మీద ఒక ఆధారపడి ఉన్నదని తెలుసుకున్న వ్యక్తి, ఆ విధంగా తను జీవిస్తూ ఉన్న వ్యక్తి తాను కూడా ప్రతిష్టని పొందుతాడు అన్నారు. యద్భావం తద్భవతి. కనుక ప్రతిష్టావాన్ భవతి అన్నారు. మహాన్ భవతి ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసేన. ప్రతిష్ట కలిగిన వాడే కావటం కాదు, చాలా కీర్తిమంతుడవుతాడు.
ఆచంద్ర తారకం అతని కీర్తి నిలిచి ఉంటుంది అన్నారు. బతికితే అలా బ్రతకాలి. ఏదో కాకి బతికింది నేను బ్రతికాను అన్నట్లుగా బ్రతకూడదు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అనేక ధర్మకార్యాలు చేయాలి. వెళ్ళేటప్పుడు ఒక సూది మనం మోపినంతది కూడా తీసుకెళ్ళం కదా, ఒక్క నూలు పోగు కూడా తీసుకువెళ్ళాం మనతో పాటు. కానీ ఆశ అనేది చాలా బలంగా ఉంటుంది. ఉన్నప్పుడు మనం ధర్మకార్యాలు చేయడానికి మనసే రాదు. అందుకని మనిషి ధర్మకార్యాలు చెయ్యాలి అన్నారు. అందుకని ఒక శ్లోకంలో చెప్తాను, దానం అనేటప్పటికీ మహాన్ భవతి కీర్త్య అంటే ఎంత కీర్తిమంతుడవుతాడు? దానం చెయ్యాలి. అన్ని రకాలైన దానాలు, ఒకటి కాదు. ఎంత దానం చేస్తే అంత పుణ్యం వస్తుంది. పేరు ప్రఖ్యాతుల కోసం చేయకూడదు. అందుకని దానవీర సూరకర్ణ అని శిబి చక్రవర్తి వీళ్ళందరినీ తలుచుకుంటాం మనం ఈ రోజుకి కూడా. అందుకే ఒక శ్లోకంలో చెప్తారు, దాతా భవతివా నవా అని ఒక శ్లోకం. ఆ శ్లోకంలో శతేషు జాయతే శూరః అన్నారు. 100 మందిలో ఒక శూరుడు పుడతాడట, అంటే పరాక్రమంతుడు. శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః. 1000 మందిలో ఒక పండితుడు ఉంటాడట. 100 మందిలో ఒక పరాక్రమంతుడు ఉంటే 1000 మందిలో ఒక పండితుడు ఉంటాడు. శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః వక్తా శతసహస్రేషు. చక్కగా మాట్లాడేవాడు. వక్త అంటే మంచి ఉపన్యాసం ఇవ్వగలిగిన వ్యక్తి, చక్కని విషయాలు చక్కగా అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి వక్త. శతసహస్రేషు 100,000 మందిలో ఒకడు ఉంటాడట వక్త. దాత భవతివా నవ. దానం చేసేవాడు ఉంటాడా ఉండడా అని సందేహం అన్నారు. దానం చేసేవాళ్ళు 100కి 1,00,00,000లో ఎవరైనా ఒకడు ఉంటాడా ఉండడా కష్టం చెప్పడం అంటున్నారు. చూసారా? అందుకని పుట్టినప్పుడు మన వాళ్ళు చెప్తారు దాన గుణం నేర్చుకో అని. అది చెప్పడానికి ఇది వ్రతం అని చెప్తున్నారు. తర్వాత మంత్రం 10వ అనువాకం 113వ పేజీ. న కంచన వసతౌ ప్రత్యాచక్షీత తద్వ్రతం తస్మాద్యయా కయాచ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్ అరాధ్యస్మా అన్నమిత్యాచక్షతే. ఏతద్వై ముఖతోన్నగుం రాద్ధం ముఖతోస్మాన్నగుం రాధ్యతే. ముఖతోస్మా అన్నగుం రాధ్యతే. ఏతద్వై మధ్యతోన్నగుం రాద్ధం మధ్యతోస్మా అన్నగుం రాధ్యతే. ఏతద్వా అంతతోన్నగుం రాద్ధం అంతతోస్మా అన్నగుం రాధ్యతే. తోస్మా అన్నగుం రాధ్యతే. య ఏవం వేద. గకారానికి పైన అట్లా రాసి ఉంటే గ్ అని చదవాలి, గ అని చదవకూడదు. గకారం మీద కొమ్ము ఉంటే గా అని చదవాలి. కొమ్ము లేకుండా గా గా గీ గీ గూ గు గే అంటాను చూసారా? గేకారం కదా ఉన్నది, గకారంగా ఎందుకు చదువుతారు అంటే ఇంకా తెలుగు రాలేదు అని అర్థం మనకు.
అక్కడ గమ్ ఉందా ఇగ్ ఉన్నదా? గమ్ అని చదవాలి. ఇగ్గమ్. మనకు ఏమేమి తెలియాలో తెలుసుకోవాలి ముందు. చాలా విషయాలు తెలియవు, తెలిసినది కొంచెం. కట్రదు మಣ್ಣళవు కల్లాదదు ఉలగళవు అంటారు తమిళంలో. తెలుసుకున్నది పిడికెడంతా, తెలియనిది ఆకాశమంతా అన్నారు, ఈ ప్రపంచమంతా అన్నారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనలో అహంకారమే రాదు, రావడానికి ఆస్కారమే లేదు. అలా అహంకారం లేనప్పుడు, రావడానికి ఆస్కారం లేనప్పుడు మనం మరింతగా ఎదుగుతాం, మరింతగా తెలుసుకుంటాం. అది విషయం. ఓకే. ఈ మంత్రంలో చెప్తున్నారు, మనం ఆ వ్యక్తి అతిథి వచ్చినప్పుడు భోజనం లేదు అని చెప్పవాకు అంటున్నారు. మరింతగా తయారు చేసి పెట్టుకో. ఎవరైనా వచ్చి అన్నం పెట్టు అని అడిగితే నా ప్రత్యాచక్షీత అన్నారు, లేదు అని చెప్పకు అన్నారు. అన్నం లేదు అని చెప్పవాకు, నా ప్రత్యాచక్షీత అన్నారు. అంటే ఇక్కడ మనం ఆశ్రయం అంటాం. ఆశ్రయం అంటే నీడ కోసం వస్తాడు, ఉండడానికి నీడ, తినడానికి ఆహారం. అంతేగాని వాకిట్లో నుంచి వాకిట్లో బిచ్చగాడికి పెట్టినట్టుగా పంపించకూడదు. రండి, కాళ్ళు కడుక్కోండి, కూర్చోండి అని చెప్పి మనం వాళ్ళని ఆహ్వానించాలి లోపలికి. ఎవరిని పడితే వాళ్ళని ఆహ్వానించకూడదు, మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. ఇది కలియుగం. స్వామిని చెప్పారు తైత్రీయోపనిషత్తులో, ఆహ్వానించమన్నారని చెప్పి తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, జాగ్రత్తగా చూడాలి, చూసి మనిషిని ఎవరు ఏమిటి అని విచారించి మరి భోజనం పెట్టాలి. అందుకని ఒకసారి మనం మోసపోతే ఇంకా ఎవరిని నమ్మం జీవితంలో. మంచి వాళ్ళు వచ్చినా కూడా నమ్మం, అది మంచిది కాదు కదా. కనుకని మన బుద్ధి విచక్షణను ఉపయోగించి ఎప్పుడు ఎవరికి దానం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. కానీ నమ్మితే పూర్తిగా నమ్మటం, అనుమానిస్తే పూర్తిగా అనుమానించడం అందరినీ అనేది ఇట్ ఈజ్ అది మన సంస్కారవంతుల లక్షణం కాదు. అర్థమైందా? ఇక్కడ ఇది వ్రతం అన్నారు. అంటే ప్రత్యాచక్షీత నకంచన వసతౌ ప్రత్యాచక్షీత అన్నారు. వాళ్ళు తిరిగిపోయేటట్లుగా చెయ్యవాకు అన్నారు. వాళ్ళు మన ఆశ్రయం నుంచి వస్తే వాళ్ళు అయ్యో ఇక్కడ ఆశ్రయం లేదే అని తిరిగి వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు అని అర్థం. ఇక్కడ ఆ చక్షుంగ్ ధాతు, చక్షుంగ్, ఇక్కడ చక్షుంగ్ అనేది వాళ్ళకి మనం సహాయం చెయ్యాలి అని అర్థం. ప్రతి ఆచక్షీత అంటే వాళ్ళకు లేదు అని చెప్పవాకు అన్నారు. అందుకని ఇది వ్రతం అన్నారు. అడిగిన వాడికి సహాయం చెయ్యి అంటారు. తద్వ్రతం, అది వ్రతంగా నువ్వు పాటించవలసినది అన్నారు. తర్వాత తస్మాత్ బహ్వన్నం ప్రాప్నుయాత్. అతను వచ్చిన తర్వాత ఏదో కష్టపడి ఎలాగైనా సరే నువ్వు ఆహారాన్ని సంపాదించు. ఇంట్లో డబ్బాలో ఉంటే ఓకే, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి అడిగి తెచ్చి మరి అండి మా ఇంటికి అతిథులు వచ్చారు, కొంచెం నా దగ్గర డబ్బులు లేవు, ధనం లేదు, కొంచెం ధనం ఇవ్వండి, నేను షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చైనా పెట్టాలి, అలా చేయమంటున్నారు. తస్మాత్ అన్నం బహు అన్నం ప్రాప్నుయాత్, వాళ్ళకి తృప్తి కలిగేటట్లుగా నువ్వు అన్నీ తయారు చేసి పెట్టుకో. ఏమైనా కష్టపడు, నీ ఇష్టం. గ్యాస్ అయిపోయిందనో పాలు రాలేదనో చెప్పవాకు, ఎక్కడికి వెళ్ళైనా సంపాదించి తేవాలి. ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి మన పురాణాల్లో. రంతిదేవుడు కథ ఒకటి ఉంది. అదేవిధంగా ఆ బ్రాహ్మణ దంపతులు వ్రతం ఉంటూ రోజు ఒక రోజుకి అవన్నీ మీకు కథలు మీకు తెలుసు. ఆ ముంగీస కథ, ఇట్లాంటివన్నీ ఎన్నో కథలు ఉన్నాయి. అవన్నీ చదివితే ఇంపుగా ఆనందంగా ఉంటుంది.
అవి చదవకపోతే భాగవతం తిరిగి చదవండి. చదివి ఉంటే మళ్ళీ తిరిగి చదవచ్చు, నష్టం లేదు. ఆ కథలు తెలియకపోతే మనం భారతీయులుగా అనుకోవడానికి మనకు అర్హత లేదు. ఆ కథ తెలియని వాళ్ళు ఉండకూడదు. రంతిదేవుడి కథ, నామదేవుడి కథ, అలా రకరకాల మంది, ఎంతోమంది ఉన్నారు. ఒకళ్ళ ఇద్దరా, ఎంతమంది. జీవితం చాలదు ఆ కథలు వింటూ ఉంటే, ఎంత ఆనందంగా ఉంటుందో అవన్నీ. అందుకని చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇవన్నీ ఇలా నేను చెప్తూనే ఉన్న 10 ఏళ్ల నుంచి. మీరు చెప్తున్నారని నేను అనుకుంటున్నా. వాళ్ళు చదవరండి పిల్లలు అంటారు. చదువుతారు, ఎలా చదివించాలో అలా చదివించాలి. చదివిస్తే చదువుతారు. వాళ్ళు అంతా వాళ్ళు చదివితే నీ గొప్పతనమే ఉంది. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళకి ఏది మంచిది ఏది చదవాలని తెలియదు. వాళ్ళని చదివించేటట్లు చెయ్యడం మన బాధ్యత. ఒకసారి అందులో వాళ్ళకి రుచి కలిగింది అనుకోండి, ఇంక అందులో నుంచి బయటికి రారు. వాళ్ళంతటా వాళ్ళే చదువుతారు. వాళ్ళకి అందులో రుచి కలిగించాలి మనం. వాళ్ళకి అందులో రుచి కలిగించాలి. మనం అన్ని రుచులు చేసి పెడతాం, ఇది తప్ప. భారతం రుచి, భాగవతం రుచి, రామాయణం రుచి చూపించాలి చిన్నప్పుడే పిల్లలకి. అలా రుచి చూపించామనుకోండి, ఇంక వాళ్ళ జీవితంలో మర్చిపోలేరు. అది ఎప్పుడు నువ్వు రుచి చూపించాలంటే, అన్నప్రాసన చేస్తారు చూసారా, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. చిన్న చిన్న కథలు చెప్పుకుంటూ రావాలి. పంచతంత్రం కథల్ని చెప్పుకుంటూ వస్తే వాళ్ళు ఒక రోజుకి ఆ ఆనందాన్ని అనుభవిస్తారు, అందులో ఉన్న ఆనందాన్ని. సరే, తస్మాత్ బహు అన్నం ప్రాప్నుయాత్, ఆ వచ్చిన వ్యక్తి కొరకు నువ్వు ఆహారాన్ని అధికంగా సంపాదించాలి అని చెప్తున్నారు. ప్రాప్నుయాత్ అంటే సంగ్రహం కుర్యాత్, నువ్వు దాన్ని సేకరించవలసినది అన్నారు. సేకరించాలి అంతే. ఏదో ఉన్నది కదా పచ్చడి, చారు పోసి పెట్టకూడదు. ఏదో ఒకటి, ఎందుకంటే బాగా పెడితే మళ్ళీ 4 రోజులు ఉంటాడేమో అని చెప్పి బుద్ధి అట్లా పనిచేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏమిటి, చాలాసార్లు అన్ని సౌకర్యాలు ఇస్తుంటే వాళ్ళు వెళ్ళరండి. అందుకని చెప్పి వాళ్ళు వచ్చే ముందు, మేము ఫలానా రోజు ఊరికి వెళ్తాం, మీరు ముందుగానే టికెట్ బుక్ చేసుకోండి. ఈ రోజుల్లో అట్లా ఉన్నాయి సంబంధాలు. కనుక ఆ అతిథి ప్రేమ, అతిథి అభ్యాగతుల మీద ప్రేమ, ఆదరణ అవన్నీ కనుమరుగైపోతున్నాయి. అయిపోతున్నాయి కూడా కాదు, కనుమరుగైపోయినాయి. అందుకని న్యూక్లియస్ ఫ్యామిలీ అంటారు. హృదయం విశాలం లేదు. ఇల్లు విశాలంగా ఉంటుంది కానీ హృదయం విశాలం లేదు. ఆ రోజుల్లో ఇల్లు విశాలంగా లేకపోయినా హృదయం విశాలంగా ఉంది. వాళ్ళు పేదవాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళ హృదయం విశాలం. ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటాం, 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ అంటే పెద్ద, ఎంత పెద్ద ఇల్లు చూపిస్తాడో కానీ హృదయం సంకుచితం మనిషికి. మంచివి కొని ఇవ్వాలనో, మంచిగా మాట్లాడాలని ఇవన్నీ కాదు. తన యొక్క ఈ యొక్క ఆస్తుల్ని చూపించుకోవడంలోనే మనసు ఉంటుంది కానీ అవతలి వ్యక్తికి ఎంత ప్రేమను, ఆదరణ మనం ఇస్తున్నామా అని గ్రహించడు. ఇప్పుడున్నటువంటి భౌతిక దృష్టి కలిగినటువంటి వ్యక్తులకి ఇల్లు పెద్దదిగా ఉంటుంది, హృదయం చిన్నదిగా ఉంటుంది. మన వాళ్ళకి వెనకటి రోజుల్లో హృదయం పెద్ద, ఇల్లు చిన్న. కనుక హృదయం పెద్దదిగా లేకపోతే ఎన్లార్జ్డ్ హార్ట్ కాదు నేను చెప్పేది. హృదయం పెద్ద అంటే ఎన్లార్జ్డ్ హార్ట్ అనుకోవాకండి, హృదయ విశాలత. అలాంటి లేనప్పుడు ఏమవుతుందంటే, సంకుచితంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ఇల్లున్నా చాలదు. హృదయం విశాలంగా ఉన్నవాడికి చిన్న ఇల్లు అయినా సరే ఏమవుతుందిరా సర్దుకుందాం అంటాడు వాడు. ఆ రోజుల్లో ఏం రూమ్లు ఉన్నాయండి, అందరికి ఒక్కొక్క రూమ్ ఉందా ఏమిటి? కానీ ఎంత ఆనందంగా, టెన్షన్ లేవు వాళ్ళకి, డిప్రెషన్ లేవు, ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఉపనిషత్తు అప్పుడు చెప్పింది. ఎంత విశాలంగా ఉంటే అంత నిస్వార్థత, ఎంత నిస్వార్థతగా ఉంటే అంత మమకార అహంకారం తక్కువగా ఉంటుంది, అంత తొందరగా వాడికి చిత్తశుద్ధి వస్తుంది. చూసారా ఎందుకు పెట్టారు ఇవన్నీ? నువ్వు అవతలి వాళ్ళ కోసమే జీవించు, వాళ్ళ క్షేమాన్ని ఆశించి జీవించరు. ఎందుకు చెప్పారు? ఎవరి క్షేమం కోసం చెప్పారు? మన క్షేమం కోసం చెప్పారు.
కానీ మన అహంకారం ఏం చేస్తుందంటే మన ధనం, మన పేరు, మన ప్రతిష్ట ఇవన్నీ కూడా వాళ్ళని తూలనాడటం, కించపరచడం, దూషించడం ఇలా చేసి పైకి చెప్పకుండా కొంతమంది తప్పుకోవడం ఇట్లన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడేమవుతుందంటే మనలో సంస్కారం ఉండకుండా అండ్ మనకు చిత్తశుద్ధి రాకపోగా మనం దుఃఖపడతాం తర్వాత ఆ స్వార్థంతో. అందుకని ఈ రోజుల్లో ఎందుకు అందరికీ కౌన్సిలింగ్ అవసరం అవుతుంది చెప్పండి? ధనం ఉన్నప్పటికీ కూడా ఏ మనిషి సుఖంగా లేడంటే అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఇవన్నీ ఉపనిషత్తులు ఇక్కడ చెప్పబడినాయి. చిన్న చిన్న విషయాలన్నీ చెప్తున్నది ఉపనిషత్తు చూడండి. నా కంచన ప్రత్యాచక్షీత, ఆశ్రయించిన వాడిని వాడిని తిరిగి వెళ్ళేటట్లుగా చెయ్యకు, రండి ఉండండి అన్నాడు. ఒకళ్ళకి ఇద్దరు వస్తారు ఒక్కొక్కసారి గెస్ట్, చుట్టాలండి, ఒకటే చుట్టాలండి అంటారు. అది చెప్పేటప్పుడే మా ఇంటికి చుట్టాలు వచ్చారండి నీకు ఆనందంగా చెప్తున్నారా ఎవరన్నా? అంటే ఒకటే చుట్టాలండి, ఇంటి నిండా చుట్టాలు, చేసి పెట్టాల్సి వస్తున్నదండి అని అంటుంటారు. ఆ ప్రేమ అనేటువంటిది ఇప్పుడు వెతికినా కనపడదు మనకు. ఓకే, బహ్వన్నం ప్రాప్నుయాత్, అలా అన్నాన్ని సేకరించిన తర్వాత యయాకయాచ బహువిధయా ప్రాప్నుయాత్, ఏదో విధంగా యయాకయ, నువ్వు ఎట్లా కష్టపడతావో ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు సంపాదించి సేకరించి పెట్టుకో ఆహారాన్ని అంటున్నాడు ఉపనిషత్తు. చూసారా? నాకు ధనం లేదండి, నేను చాలా బీదవాడినండి, మా ఇంట్లో చోటు లేదండి, ఇవన్నీ నాకు తెలియదు, నువ్వేమన్నా చేసుకో. యయాకయాచ, ఏదో విధంగా, ఏదో విధంగా అంటే అప్పు చేసైనా సరే, అప్పు చేసైనా సరే తీర్చాలి మళ్ళీ అప్పుని. అది కనుక ఇవన్నీ కూడా నియమాలు, విలువలు, ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క సంస్కారాన్ని పెంచడానికి చెప్పినటువంటి విలువలు. నీకు ఇవ్వడంలో వచ్చిన ఆనందం తీసుకోవడంలో లేదు. మనం తీసుకునేటప్పుడు కొంచెం ఆనందం అనిపిస్తుందే కానీ అది అదృష్ట ఫలాన్ని ఇవ్వదు. ప్రేమ కానీ ధనం కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు ఉన్న ఆనందం మనసు తేలిగ్గా ఉంటుంది, మనసు తేలిగ్గా ఉంటుంది, చెయ్యి కూడా తేలిగ్గా ఉంటుంది. ఇచ్చామనుకోండి, ఇలా ఇచ్చేసామంటే చెయ్యి తేలిగ్గా ఉంటుందా ఉండదా? ఇది ఒక లాజిక్ ఇందులో క్రొత్తగా కనిపెట్టానండి. ఓకే, మనం చేయి జాపామనుకోండి, మన చేతి నేను పెడితే భారమా కాదా? భారం. చెయ్యి క్రింద ఉంటే నీకు ఇది భారం, పైన ఉంటే ఇది తేలిక అన్నారు. ఇది హృదయ భారం అవుతుంది నాయన, హృదయం తేలిక అవుతుంది ఇవ్వడంలో అన్నాడు. ఏమంటే అలా ఇచ్చేస్తూ ఉంటే మనం బిచ్చగాడమైపోతామేమో అన్నాడు. ఎన్నటికి కావు. నీ అంత అదృష్టవంతుడు, నీ అంత పుణ్యవాన్ ఇంకెవరు ఉండరు అంటుంది శాస్త్రం. ఇవన్నీ వినడానికి బాగుంటాయండి అని అనిపిస్తుంది. అలా కాదు, నిజంగా అని అర్థం. అంతేకాకుండా అన్నం అరాధి అస్మై ఇది ఆచక్షతే. అయిన తర్వాత ఏం చెప్పాలి? ఆయన అక్కడ కూర్చొని ఉంటే, ఏమండి వంట అయింది, భోజనం రెడీగా ఉంది, రాండి స్వీకరించండి అని పిలవాలిట. టైం అయిన తర్వాత, ఆ సమయం అయిన తర్వాత వెళ్ళి మనం రండి కూర్చోండి అని పిలవాలి. అస్మై అరాధి అన్నారు. అరాధి అంటే రాధ ధాతు. అన్నం తయారు చేసిన తర్వాత, అన్నం అరాధి, అన్నం తయారు చేసిన తర్వాత అస్మై ఇతి అంటే ముందుగానే ఉత్తరం రాసి నేను ఒక 4 రోజులు ఉంటాను మీ ఇంట్లోనే అని చెప్పి నా గెస్ట్ కాదు నేను చెప్పేది, అనుకోకుండా వచ్చేవి. అనుకోని అతిథి అంటారు చూసారా? సినిమా పాట కూడా ఉంది, అనుకోని అతిథి. అతిథి అంటే ఏమిటో తెలుసా? తిథి లేనివాడు అతిథి. అంటే చెప్పి నేను ఫలానా రోజు తిథి రోజు వస్తాను అని చెప్పకుండా నెక్స్ట్ తిథికి ఉండకుండా వెళ్ళేవాడు అతిథి. అతిథిని అంటే ఇంట్లో వచ్చి తిష్టేసుకుని కూర్చునేవాడు కాదండి, పెట్టే బేడ అంతా కట్టుకొని వచ్చి అలా చేసేవాడు ఉన్నారు చాలామంది. వీళ్ళ మంచిని ఉపయోగించుకునేవాళ్ళు, ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు మంచితనాన్ని. శాస్త్రం చెప్తుంది వాళ్ళందరూ అతిథులు గారు నాయన. నిజమైన అతిథి చెప్పకుండా ఉత్తరం రాయకుండా వస్తాడు, అనుకోకుండా వచ్చి
తిథి లేకుండా వస్తాడు, ఫలానా తిథికి వస్తానని చెప్పడు ఫలానా రోజునని. అదేవిధంగా ఫలానా రోజు వెళతాను ఇంకొక తిథి కూడా చెప్పడు. న తిథి అస్య విద్యతే, ఎవరికైతే తిథి లేదో, తిథి అంటే ఇది వరకు అకండి తిథి పెట్టడం మాసికం పెట్టడం అంటుంటారు, అది కాదు ఇక్కడ. తిథి అంటే మన నక్షత్రాలు ఉన్నాయి కదా, ఇవన్నీ పాడ్యమి, విద్య, తది, ఇవన్నీ తిథులు, ఇవన్నీ చెప్పి లెక్క పెట్టుకుని వచ్చేవాడు కాదు తిథి అంటే. అతిథి అంటే అటువంటి వ్యక్తిని, అతనికి అన్నం బాగా తయారు చేసి ఆహారాన్ని అనుకోకుండా వచ్చిన వ్యక్తికి అస్మై ఆచక్షతే. వాళ్ళు ఆ రోజుల్లో వైదికులు అంటే శాసనాన్ని ఆచరించేవారు. ఆచక్షత అంటే ప్రకటించేవారట, మా ఇంట్లో అన్నం తయారుగా ఉంది రండి అని. అందుకని గ్రామాల్లో ఇప్పటికీ కూడా వివాహం కానీ ఏదైనా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే గ్రామం మొత్తాన్ని పిలుస్తారండి. ఇప్పటికీ ఉన్నాయి అక్కడక్కడ గ్రామాలు, గ్రామం మొత్తాన్ని భోజనానికి పిలుస్తారు. ఈ కులము ఆ కులము ఏమీ కాదు, అక్కడ అందరికీ, ధనవంతులని కాదు పేదవాళ్ళని కాదు, మొత్తం గ్రామానికి భోజనం పెడతారు. ఒక గ్రామం అంతా కూడా ఒక కుటుంబంగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు కుటుంబమే కుటుంబంగా లేదు, గ్రామం ఎక్కడ కుటుంబంగా ఉంటుంది చూసారా? గ్రామం అంతా కూడా ఒకే కుటుంబంగా ఉండేవారు. అందుకని ఏ వ్యక్తి తెలియని వాడు ఎవడు ఉండడు అక్కడ. ఇప్పుడు ఎదురింటి వాళ్ళకే తెలియరు. అపార్ట్మెంట్లు వచ్చి పార్ట్ అయిపోయినాం అందరం. సో మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం, అలా లేకపోవడం వల్ల ఏముందంటే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఒంటరితనం లేదండి, టీవీ ఉంది కదా అంటాడు. ఎంత టీవీ చూసినా అది వన్ వే ట్రాఫిక్. నువ్వు మాట్లాడితే వినేది కాదు కదా, అది మాట్లాడితే నువ్వు వింటావు. అర్థమైందా? టీవీలో అత్తగారి సీరియల్లో కోడలు పోట్లాడుకుంటుంటే నువ్వు వింటావు, కానీ నీ యొక్క లోపల చెప్పుకోవాల్సిన తపనంతా నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? టీవీ వింటుందా? మామయ్యలో అత్తయ్యలో ఎవరైనా ఉండాలి, తాతయ్యలో అమ్మమ్మలో ఎవరైనా ఉంటే వాడే చెప్పుకుంటాం, బంధువులు ఎవరైనా ఉంటే, స్నేహితులు ఉంటే చెప్పుకుంటాం. అందుకని నాకెవరు స్నేహితులు లేరు, మా ఇంటికి ఎవరు చుట్టాలు రారు అంటే ఏమిటి, అది గొప్పతనమా? ఖర్చులు పెరిగిపోతున్నాయండి అన్నారు. మన యొక్క భోగానికి సంబంధించిన వస్తువులన్నీ అవి తగ్గించుకోము మనం. ఖర్చులు ఎక్కువైపోతున్నాయంటే మనం కట్టుకునే వస్త్రం కానీ, మనం ధరించేటువంటి విషయాలు కానీ, ఏవైనా కానీ ఎంత కాస్ట్లీవి ధరిస్తున్నాం. వాళ్ళు వస్తే మాత్రం ఖర్చు అయిపోతుందంటాం. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చూడండి, వాళ్ళు చేసే డెకరేషను, వాళ్ళు చేసేటటువంటి ఇంటీరియర్ డెకరేషను, ఎవ్రీథింగ్, కార్పెట్ దగ్గర నుంచి అన్నీ బాగుంటాయి. కానీ వాళ్ళ అతిథి మర్యాద మాత్రం చాలా శూన్యంగా ఉంటుంది, చాలా శూన్యంగా ఉంటుంది. కారణం ఏంటంటే హృదయం విశాలత లేకపోవడం, ఆ సంస్కారం, వైదిక సంస్కారం లేకపోవడం. కనుక మనుషులు ఎప్పటికీ ఎదుగుతారు చూడండి. ఇవన్నీ ఉపనిషత్తులో చెప్తున్నారు. ఆరాధీని వాళ్ళకి చేశామని చెప్పి ఆచక్షతే అన్నారు. ఆ వైదిక పరంపరలో ఉన్నవాళ్ళు ప్రకటన చేసేవారట, అలా మేము భోజనం తయారు చేసాం రండి కూర్చోండి అని నోరార పిలిచి. చూసారా అది? ఆచక్షతే అంటే ఏమిటి అర్థమైందా? ఇప్పుడు తెలుగులో చెప్పాలంటే నోరార పిలిచి చక్కగా మంచి మనసుతో పిలవాలి. మనం ఎలాంటి మనసుతో వడ్డిస్తే ఆ అన్నం అంత అమృతంలాగా ఉంటుంది. మనం అమృతం లాంటి పదార్థాలు చేసినా కూడా ముఖంలో చిరునవ్వు లేకుండా, ఇష్టం లేకుండా వడ్డించామనుకోండి, ఆ పదార్థాల రుచి కూడా తెలియదు తినేవాడికి. మీరు కొంచెంగా చేసినా కూడా, అల్పంగా చేసినా, అందులో పెద్ద పెద్ద రకరకాలు చేయకపోయినప్పటికీ కూడా చిరునవ్వుతో ప్రేమతో పెడితే, ఆదరణతో నిదానంగా తినండి, కొంచెం వేసుకోండి తినండి అని అలా వడ్డిస్తూ ఉంటే, కొసరి అంటారు చూడండి, కొసరి వడ్డిస్తూ పెట్టామనుకోండి, ఆ వ్యక్తికి పదార్థాలన్నీ మిగిలిపోతే కానీ పొట్ట నిండిపోతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. ఆచక్షతే అంటే అది అర్థం, నోరార పిలిచి పెట్టాలి. తర్వాత ఏతద్ వై అన్నం రాద్ధం ముఖతః, 3 రకాలైనటువంటి పద్ధతులు చెప్తున్నారు ఇక్కడ. ముఖతః, మధ్యతః, అంతతః.
అంటే 17వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పారు, సాత్విక దానం, రాజస దానం, తామస దానం. ముఖతః అంటే నోరార పిలిచి ప్రేమతో వడ్డిస్తే అది ముఖతః రాద్ధం, మనం వారికి భోజనాన్ని పెడుతున్నాం అని అర్థం. ముఖతః అలా గనక నువ్వు నోరార పిలిచి ప్రేమతో వాళ్ళకి పెడితే నీకు కూడా ఎవరైనా వడ్డించేటప్పుడు, భోజనం పెట్టేటప్పుడు నోరార పిలిచి ముఖతః రండి, కూర్చోండి, తినండి, పర్వాలేదు రండి అని చెప్పి వాళ్ళు నీకు అలా చేస్తారు. నువ్వు ఎక్కడికన్నా వెళితే నువ్వు చేయలేదు అనుకో, వీళ్ళకి అవతల వాడు నీకు చెయ్యరు. ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో అయినా సరే అది నువ్వు అనుభవించి తీరాలి. నువ్వు ఏ విధంగా ట్రీట్ చేస్తే ఆ విధంగానే నువ్వు ట్రీట్ చేయబడతావు అంటుంది శాస్త్రం. ఇప్పుడు ఇట్లా చెప్తే అర్థమవుతుంది లాంగ్వేజ్. నువ్వు ఎలా ట్రీట్ చేస్తే మనుషుల్ని, అక్కడ అన్నం అంటే అన్నం మాత్రమే కాదండి, ఏదిచ్చినా సరే, ఏదైనా సరే. అందుకనే మహాత్ములు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు తక్కువగా తీసుకునేవాళ్ళట. ఎక్కువగా తీసుకుంటే అవుతుందంటే మళ్ళీ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. అందుకని నాకు వద్దు అండి అని చెప్తుంటారు వాళ్ళు. ఇప్పుడు నాకు ఇస్తే బాగుంటుంది. కానీ ముఖతః మనం గనక వారిని ఆహ్వానించి పెట్టకపోతే మనల్ని కూడా ఎవరు ప్రేమగా నోరార పిలిచి పెట్టరు. ఆ దుఃఖాన్ని మనం ఏదైతే ఇస్తామో ఆ వ్యక్తికి, అదే దుఃఖాన్ని మనం ఈ జన్మలోనూ మరొక జన్మలోనూ అనుభవించి తీరతాం. రండి కూర్చోండి, మీరు తప్పకుండా భోంచేయాలి. ఇదేమిటంటే సాత్విక దానం. మధ్యతః అన్నం రాధ్యతే అన్నారు. ఒకవేళ మధ్యతః ఇస్తే అంటే వచ్చారా, కూర్చోండి, పర్వాలేదు, తినండి, మీడియం అన్నమాట. మీడియంగా అలా పిలిచిపెట్టానుకో, నీకు కూడా అలాంటి సత్కారమే జరుగుతుంది. అంటే రాజస దానం అన్నట్ట. మన పటాటోపం చూపించుకోవడం కోసం ఆ డిష్లన్నీ పెడతారు చూడండి, రకరకాలవన్నీ అంత క్రాకరీలో ఉంటాయి. దానికోసం ఒక షెల్ఫ్, అవన్నీ బయటికి తీస్తారు ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఇవన్నీ ఉన్నాయి, టంగ్ 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 అని అవన్నీ అక్కడ మోగుతుంటాయి. పదార్థంలో రుచి ఉండదు. ఇదంటే రాజస దానం అంటారు దీన్నే. నీకు ఆ వ్యక్తి మీద ప్రేమ, నీ పాత్రల మీద ప్రేమ ఉండొచ్చు, పాత్రలు లేవని కాదు, కానీ వాటితో పాటు వాళ్ళు వచ్చినప్పుడు మంచి నూతనమైన పాత్రలు పెట్టడం, ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి క్రొత్త పళ్ళ్యాలు పెట్టడం, అలా ఉండాలి. అంటే మనం తినే పళ్ళెల్లోనే పెట్టకూడదు భోజనం పెట్టడం. అది సన్యాసులు స్వామిలు వస్తే మరీ పెడితే వెండి పళ్ళెంలో పెట్టాలి, లేకపోతే అరిటాకులో పెట్టాలి. అంతేగాని మనం తినే పళ్ళెంలో పెడతామా, పెట్టొచ్చా, పెట్టకూడదు. మనం తినే పాత్రలు కానీ మనం తినేవి కానీ ఎవరికి మహాత్ములకు ఉపయోగించకూడదు. ఇదంతా కూడా విలువే. దాన్ని బట్టి మనకి ఎంత శ్రద్ధాభక్తి ఉన్నది తెలుస్తుంది అక్కడ. ఏముందండి, అంతా అన్నమే కదా, అన్ని ప్లేట్లే కదా అన్నారు. కడిగేసిన ప్లేటే కదా అన్నాడు. కడిగిన ప్లేట్ అయినా నువ్వు తిన్నావు కదా, అందులో అది పెట్టకూడదు. అట్లా అన్నమాట. అది మధ్యగం రాధ్యతే అన్నారు. అలా పెడితే నీకు అదే పెడతారు రేపు అని అర్థం. అంతతః అంటే తామసిక దానం. తామసిక దానం అంటే ప్రొద్దున వండినవి వచ్చినప్పుడు వెరైటీస్ ఉండాలి కదా అని చెప్పి పొద్దున పెట్టినవి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసి పెట్టడం, అతిథులకి నిలవ పెట్టినవి పెట్టడం తామస దానం అనమాట. పెట్టేటప్పుడు కూడా నిర్లక్ష్యంగా పెట్టడం. అక్కడ పెట్టాను, పెట్టుకోండి, తీసుకోండి, ఇంకొంచెం తింటారా, వేయమంటారా, ఇది తామస దానం. అంటే తీసుకొచ్చి చూపించాలి ముందు, వేసేటప్పుడు వాళ్ళు వద్దంటే ఆపాలి. అంతేకాని ఇంకొంచెం వేయమంటారా, చేతిలో ఆడలేదు, గరిటే పట్టుకోలేదు, ఇంకొంచెం వేయమంటారంటే ఎవరు అడుగుతారండి వేయమని. అందుకని గృహిణికి వడ్డన చేయడం తెలియాలి. మనం అన్నీ వడ్డిస్తాం, ఏమిటంటే తిట్లు వడ్డిస్తుంటారు జనం, కోపతాపాలన్నీ వడ్డిస్తుంటారు అవతల వాళ్ళ మీద. ఆహారం వడ్డించడం జాగ్రత్త కాదు. నడుము వంగితే కదా ఈ రోజుల్లో, నడుము వంగదు, మెడకాయి వంగదు. మెడ వంగడం అంటే వినయం, నడుము వంగిందంటే శ్రద్ధ. కనుక ఈ రెండు వంగని వాళ్ళకి ఏం శ్రద్ధ వస్తుంది ఈ రోజుల్లో అన్న. స్వామిని ఏమిటి ఇంత నిందిస్తున్నారు అనుకోవాకండి, శాస్త్రం చెప్తోంది. రాజసదానం, తామసదానం, సాత్విక దానం. ఏ దానం చేస్తే నీకు కూడా అలాంటి ఆహారమే, అలాంటి మర్యాదతోనే నీకు లభిస్తాయి అన్నారు. చూసారా, అది పెట్టేటప్పుడు మనకు అలాగే లభిస్తుంది.
శంకరాచార్యుల వారు మరొక అర్థం చెప్తారు. ముఖతః, మధ్యతః, అంతతః అంటే చిన్న వయసులోనే నువ్వు సాత్విక దానం చేశావనుకో, నీకు చిన్న వయసులోనే ఆ సాత్విక సత్కారం లభిస్తుంది. ముఖతః అంటే చిన్న వయసులోనే, చిన్న వయసులోనే నువ్వు అలా చేయడం మొదలుపెట్టావనుకో సత్కారం అందరికీ, నీకు కూడా చిన్న వయసులోనే అటువంటి సత్కారం లభిస్తుంది. మధ్య వయసులో చేసావనుకో 40 ఏళ్ల తర్వాత, 35 ఏళ్ల తర్వాత, నీకు కూడా 35 ఏళ్ల తర్వాతనే అట్లా మర్యాదలు లభిస్తాయి. చిన్న వయసులో నీకు అవమానాలే, మధ్య వయసులో మాత్రమే నీకు ఆ సత్కారం లభిస్తుంది అవతల వాడ నుంచి. అది రాజసదానం. అలా చెప్పుకోవచ్చు మధ్య వయసుకి. అంతతః అంటే ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు తెలుసుకుంటాడు మంచి మర్యాద మనిషి. అప్పుడు అర్థం ఏమిటి, నెక్స్ట్ జన్మలో నీకు కూడా 70 ఏళ్ల తర్వాతనే మంచి మర్యాద చేస్తారు అందరు. అంత చిన్న వయసులో నీకు ఎవరు మర్యాద చేయరు, మధ్య వయసులో నీకు మర్యాద చేయరు, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏదో మర్యాద చూపిస్తారు. ఎందుకని, నువ్వు 70 ఏళ్ల తర్వాత కదా మర్యాద చూపించావు అందరికీ, నీకు ఇప్పుడు 70 ఏళ్లలోనే చూపిస్తారు. అప్పుడు ఆ 70 ఏళ్ళప్పుడు చూపించే మర్యాద నువ్వు ఎంతకాలం అనుభవిస్తావు? అదే చిన్న వయసులో అనుభవిస్తే జీవితాంతం అనుభవించవచ్చు. చూసారా ఎంత లాజిక్ ఉందో, చూసారా? ఇప్పుడు మన వాళ్ళు ఎంత జీనియస్సో తెలుసా మీకు? మన వైదిక పరంపర ఎంత మేధావంతులంటే అది. అందుకని బ్రెడ్ మీద జామ్ రాసుకోవడం కాదండి కల్చర్. అంటే బ్రెడ్ మీద జామ్ బట్టర్ రాసుకొని పెట్టడం కాదు. అంత విలువ ఉంది అది అన్నదానంలో. మరీ అన్నదానంలో చాలా ఎక్కువ. అందుకనే కావాలని భిక్ష మరీ అడిగి తీసుకుంటాం తెలుసా? సన్యాసులు దేనికి తీసుకుంటారు తెలుసా? ఇటువన్నీ నేర్పడం కోసమే భిక్ష పెట్టు నాకు కావాలి అని అడిగి తీసుకుంటారు. వాళ్ళు ఏం పెడుతున్నారా, ఎలా పెడుతున్నారా అనేది తర్వాత సంగతి. ఇది సమాజంలో ఈ సంస్కారం పెరగడం కోసమే భిక్ష తీసుకోవడం. అటువంటప్పుడు మనకు ఆ సత్సాంగత్యం ఏర్పడుతుంది. ఏదో విధంగా ఆహారం అందించడం, పెట్టడం, ఇలాని నేర్పడం కోసమే. కానీ ఇలాంటివన్నీ మనం ఎప్పుడు తెలుసుకుంటాం? పాటించేది ఎప్పుడు? పాటించిన తర్వాత మనం ఎదిగేది ఎప్పుడు? చూడండి ఎంత తింటారు మహా తింటే, ఎవరైనా ఎంత తింటారు? ఆనందం, పరమానందం వస్తుంది ఆ ఇవ్వడంలో. ఉన్నారు చిన్నప్పుడు చూస్తే మన పెద్దవాళ్ళ ఇళ్లలో చూస్తుంటే ఎలా వండి పెట్టేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు. కనీసం తలుచుకోండి వాళ్ళని ఒక్కసారి, వాళ్ళని తలుచుకోండి. ఫ్రిడ్జులు ఉన్నాయా, గ్రైండర్లు ఉన్నాయా? ఏమీ లేవే. అయినా అంతగా ఎలా ఆదరించగలిగారు వాళ్ళు, ఆ ప్రేమలు అవి ఎలా నిలిచినాయి వాళ్ళకన్నారు. అది జీవితం అంటే. ఇలా చెప్పిన తర్వాత రాధ్యతే ఏతద్వా అంతతో అన్నగం రాద్ధం అంతతో అస్మాకం అన్నగం రాధ్యతే. అది ముఖతః రాధ్యతే, మనకు అలాగే ఇస్తారు. మధ్యతః ఇస్తే మనకు అలాగే ఇస్తారు. అంతతః తామసికమైతే మనకు అలాగే లభిస్తుంది. కనుక ఏమిటి, జాగ్రత్తగా ఉండు. తామసిక దానం చేస్తూ ఉంటే రాజసికానికి కొంచెం ఎదుగు దానానికి. రాజసిక దానం చేస్తున్నావు అంటే సాత్విక దానానికి ఎదుగు. అది నీకే క్షేమం అన్నారు. అందుకని ఇంకొక శ్లోకంలో చెప్తారు ఏమిటంటే, అతిథి వెనక వాకిట్లో కూర్చొని ఉన్నప్పుడు, ఒకసారి చెప్పాను ఈ శ్లోకం, మళ్ళీ సందర్భానుసారంగా ఇప్పుడు చెప్తాను. అతిథి కూర్చొని ఉన్నప్పుడు లోపల మనం తింటూ కూర్చోకూడదు. వాళ్ళకి పెట్టకుండా మనం తినడం, వాళ్ళకి పానీయం ఇవ్వకుండా మనం పానీయం తీసుకోవడం, కాఫీ కానీ టీ కానీ లేకపోతే ఏవైనా సరే జ్యూసులు కానీ అవి తీసుకుంటే దేంతో సమానం అంటుందో తెలుసా శ్లోకం? అతిథౌ తిష్టతి ద్వారి అన్నారు. అతిథి ద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు తిష్టతి ద్వారి హ్యాపో అత్తి యో నరః యాపో యహ ఆపహ గృహ్ణాతి యో నరః. సంధితో కలిపితే మీకు అర్థం కాదని చెప్పి నేను విడమర్చి చదువుతున్నాను.
హి ఆపో గృహ్ణాతి యో నరః, ఎవరైతే జలాన్ని స్వీకరిస్తాడో, గృహ్ణాతి యో నరః ఆపోసనం సురపానం అన్నాడు. అది మద్యంతో సమానంట. ఆపోసనం అన్న అప్పు అశనం, నీరు త్రాగడం అనేటువంటిది వారికి ఇవ్వకుండా మనం తాగితే మద్యంతో సమానం. సురపానం. అన్నం గోమాంస భక్షణం అన్నారు. అన్నం ఆవు మాంసంతో సమానంట ఆహారం. అన్నం ఆవు మాంసంతో సమానం. అందుకని 4 గాలు చాలా ముఖ్యం. గోవు, గీత, గంగా, గురువు, ఈ 4. అది వేరే విషయం అనుకోండి. ఈ శ్లోకంలో ఇలా చెప్పబడింది. అదే కాకుండా మరొక శ్లోకం చెప్పబడింది. అన్నిటికంటే ఏ దానాలు గొప్పవి, ఏ వ్రతాలు గొప్పవి అంటే నాన్నోదకం సమం దానం. అన్న ఉదకం, అన్నాన్ని ఉదకాన్ని, ఉదకం అంటే తెలుసు కదా, జలం, నీరు. నా అన్న ఉదకం సమం దానం. అన్నం పెట్టడం, నీరు దానం చేయడం, దీన్ని మించిన దానం మరొకటి లేదట. నాన్నోదకం సమం దానం, దీనికి సమమైనటువంటి దానం లేదు అన్నారు. ఎంతో వింటేనో కొంతైనా చేస్తాం మనం కదా, అసలు విననే పోతే అసలు చెయ్యం. ఎంతో వింటే కొంత చేస్తాం. అందుకని శ్లోకం మీద శ్లోకాలు చెప్తూనే ఉన్నారు మన వాళ్ళు. మన శ్లోకాల మీద శ్లోకాలు మర్చిపోతూనే ఉన్నాం. నాన్నోదకం సమం ద్వానం నా ద్వాదశ్యాం పరో వ్రతం. ద్వాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదట. వ్రతాలలోకెల్లా ద్వాదశి వ్రతం చాలా ఉత్కృష్టమైనటువంటిది. ద్వాదశ్యాం పరో వ్రతం అన్నారు. నా గాయత్ర్యా పరో మంత్ర అన్నారు. గాయత్రిని మించిన మంత్రం లేదట. అది ఆ పుస్తకాల్లో ఉండదండి. తైత్రీయ ఉపనిషత్తు పుస్తకంలో ఉండదు. ఇవన్నీ నేను మిగతావన్నీ అక్కడక్కడక్కడక్కడ సుభాషితాల్లో నుంచి చెప్పినటువంటివన్నీ ఎప్పుడో నేను చదువుకున్నప్పుడు రాసుకున్నవన్నీ మళ్ళీ మీకు పంచుకుంటున్నాను మీతో. అది మా గురువు గారికి, స్వామి పరమార్థానంద గారికి నోట్లో అట్లా ఉంటాయి 100,000 శ్లోకాలు. వారికి మనసులో నోరు తెరిస్తే శ్లోకాలు అట్లా పొంగుతూ వస్తాయి బయటికి. వారి దగ్గర విన్న శ్లోకాల్లో నా జ్ఞాపకం ఉన్నవి మీకు చెప్తున్నాను అన్నమాట, సమయ సందర్భంగా. గాయత్ర్యా పరో మంత్ర నాస్తి అన్నారు. గాయత్రి మంత్రాన్ని మించినది లేదన్నారు. నా మాతు దేవతం దైవతం పరం, తల్లిని మించిన దైవం లేదు అన్నారు. నా మాతు దైవతం పరం, తల్లిని మించిన దైవం లేదు. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు. ద్వాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదు. అన్నదానాన్ని మించిన దానం లేదన్నారు. ఈ ఒక్క శ్లోకం గుర్తుపెట్టుకుంటే ఎంతో క్షేమయితి వాచి అని చెప్పబోతున్నారు. తర్వాత భాగం చదువుతాం. పదకొండవ అనువాకం. క్షేమయితి వాచి యోగక్షేమయితి ప్రాణాపానయోః, క్షేమయితి ప్రాణాపానయోః, కర్మేతి హస్తయోః, గతిరితి పాదయోః, విముక్తిరితి పాదౌ, పాయౌ, విముక్తిరితి పాయౌ, ఇతి మానుషీ సమాజ్ఞాః, ఇతి మానుషీ సమాజ్ఞాః. ఈ అనువాకంలో అధ్యాత్మ ఉపాసన చెప్తున్నారు. ఉపనిషత్తు చెప్తున్నది వ్యక్తి అధ్యాత్మ ఉపాసన చేయాలి అన్నారు.
అధ్యాత్మ ఉపాసన అంటే ఏమిటి? తన శరీర భాగాల్లోనే ఆ బ్రహ్మదేవుణ్ణి ఉపాసించాలి. తన శరీర భాగాలనే ఆ బ్రహ్మదేవుడు ఉన్నారు చూసారా, బ్రహ్మాజీ అన్నారు. ఆయన్ని ఒక్కొక్క భాగం మీద తలుచుకుంటూ ఉపాసించాలి. దీన్ని అధ్యాత్మ అంటే శరీరానికి సంబంధించిన ఉపాసన, అధ్యాత్మ ఉపాసన. తర్వాత అనువాకంలో చెప్పబోయేది దైవీ ఉపాసన, అది దైవ ఉపాసన. అధ్యాత్మ ఉపాసన అంటే మన శరీరానికి సంబంధించిన అవయవాల మీద చెప్పబడేటటువంటి ఉపాసన అని అర్థం. దీన్నే మానుషీ సమాజ్ఞా అన్నారు. అందుకే మానుషీ సమాజ్ఞా. మానుషి అంటే మనుష్య సంబంధి, మానుషి. సబ్జెక్టివ్ మెడిటేషన్ అంటారు ఇంగ్లీష్లో. సమాజ్ఞా అంటే ధ్యానం, ఉపాసనాని. ఎన్ని ఉపాసనలు ఉన్నాయో చూడండి, బహువచనం అది. సమాజ్ఞా అంటే ఉపాసనములు అని అర్థం. మొదటి ఉపాసన ఏమిటి? యోగక్షేమ ఇతి, క్షేమ ఇతి వాచి. వాచి అంటే మనం చేతికి పెట్టుకునే వాచి కాదు. వాక్, నాలుక ఉన్నది చూసారా, ఎక్కడి నుంచి అయితే వాక్కు వస్తుందో ఆ వాక్కు మీద అని అర్థం. నాలుక మీద. వాక్ అంటే ఇక్కడ నాలుక వాగింద్రియం, ఆ వాగింద్రియం మీద అని అర్థం. వాక్ శక్తి ఉన్నది చూసారా, ఆ వాక్ శక్తి మీద క్షేమ ఇతి. క్షేమం, ఆ బ్రహ్మమే ఈ క్షేమాన్ని ఇచ్చేవాడు అని చెప్పి ఆ నాలుక మీద, ఆ వాగింద్రియం మీద ఉపాసన చెయ్యాలి. క్షేమ ఇతి అంటే క్షేమాన్ని కలిగించేవాడు అని. ఉత్తరాలు రాసేటప్పుడు వెనకటి రోజుల్లో క్షేమం అని రాసేవాడు. ఇప్పుడు అంతా ఈమెయిల్స్. క్షేమం అన్న పదమే మర్చిపోయినాం. చిన్నప్పుడు ఉత్తరాలు రాసేటప్పుడు మేము క్షేమం అని రాసేవాడు పైన. ఇప్పుడు ఆ క్షేమము క్షే రాయడమే అలా కష్టం. అది క్షేమ అంటే మంచిది, శుభం అని అర్థం. ఆ బ్రహ్మం మీద అది శుభాన్ని కలిగించేది, మంచి కలిగించేది అని చెప్తూ ఈ నాలుక మీద, బ్రహ్మ వాగింద్రియం మీద బ్రహ్మని ఉపాసించాలి. బ్రహ్మ ఉపాసీత అని మనం అప్లై చేసుకోవాలి ఇక్కడ. క్షేమ ఇతి వాచి బ్రహ్మ ఉపాసీత. ఆ బ్రహ్మని క్షేమంగా తలుచుకొని ఈ నాలుక ఇంద్రియం మీద, మాట్లాడే ఇంద్రియం మీద మనం ధ్యానించాలి అన్నారు. ఇది యోగక్షేమ. ఈ రెండు కలిపి ఒకటి. యోగక్షేమ అంటే, యోగ అంటే సంప్రాప్తస్య అప్రాప్తస్య ప్రాప్తి యోగ అన్నారు. యోగక్షేమాలు విచారిస్తున్నారంటారు చూసారా. అప్రాప్తస్య ప్రాప్తి యోగ, ప్రాప్తస్య రక్షణం క్షేమ. యోగక్షేమం వహామ్యహం అన్నారు. నువ్వు పొందని దాన్ని పొందడం కోసం నేను సహాయం చేస్తాను, పొందిన దాన్ని నువ్వు రక్షించడం కోసం నేను సహాయం చేస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఎవరు? గీతాచార్యుడు. చాలా రోజులైపోయింది కదా గీత అయిపోయి. గీతాచార్యుడు అన్నాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం అహం వహామి అన్నారు. వహామ్యహం. ఇక యోగక్షేమ అంటే మనం పొందని దానిని పొందేటట్లుగా, పొందిన దాన్ని అది మనకు సమస్యలు ఇవ్వకూడదు. పొందిన తర్వాత చాలా ఆస్తి ఉంది కదా అని చెప్పి మనల్ని ఎవరైనా వచ్చి మనకు హాని చేస్తే ఏం ప్రయోజనం అండి? ధనం ఉన్నా అది కూడా మనకు సుఖాన్ని ఇచ్చేదిగా ఉండాలి. పిల్లలు కూడా మనకు సుఖాన్ని ఇచ్చేవాళ్ళైతేనే నిజమైన ధనం వాళ్ళు. లేకపోతే పిల్లలు కూడా మనకు సమస్యగా మారకూడదు. కనుక నిజమైన ధనం ఏదంటే సుఖశాంతులను ఇచ్చేదే ధనం అన్నారు. అందుకని యోగం క్షేమం. యోగం అంటే లేని దాన్ని సంపాదించుకుంటాం. సంపాదించిన తర్వాత అరే నిజంగా సుఖంగా ఉన్నావా నువ్వు క్షేమంగా అంటే అది లేదురా పోయిందంటాడు.
ఏం సంపాదించకముందే హాయిగా ఉన్నాం, బాగా సంపాదించిన తర్వాత భర్త భార్య ముఖం చూడలేదు, భార్య భర్త ముఖం చూడలేదు. ఎందుకంటే ఆవిడ బిజీ విత్ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఈయన బిజీ విత్ 5 స్టార్ హోటల్స్, పార్టీస్. అంతకుముందే కాస్త బాగున్నాం అని చెప్పి ముఖం చూసుకునేవాళ్ళు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు. పిల్లలు కూడా తల్లి తండ్రి అని కొంచెం ప్రేమగా ఉండేవాడు. ఇప్పుడు ధనం ఎక్కువైపోయి అన్ని భోగాలు ఎక్కువైపోయేటప్పటికి వాళ్ళ లోకంలో వాళ్ళు తిరుగుతూ ఉండేటప్పటికి ప్రేమలు అణగారిపోయేటప్పటికి వాళ్ళకి అవన్నీ ఎంతకాలం అనుభవిస్తారు ఆ భోగాలని. కొంతకాలం అయిన తర్వాత వాటి మీద విరక్తి కలిగి ఈ లోపల భార్య ఎవరో భర్త ఎవరో ఎట్లున్నావు అంటే ఆ ప్రేమలు తగ్గిపోతాయి. అందుకని ధనం ప్రధానం కాకూడదు ఎప్పుడు జీవితంలో. విలువలతో కూడినటువంటి ప్రేమ ఆప్యాయతలు ముఖ్యంగా ఉండాలి. కానీ ధనము, సంపదలు, ఆభరణాలు, వస్త్రాలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ కాదు ప్రధానం. అవన్నీ ఉన్న తర్వాత ఇవి ఉంటే సరి, లేకపోయినా పర్వాలేదు, ఇవన్నీ సెకండరీ. అవి ప్రధానమైనప్పుడు ఏమైపోతుందంటే మనసులో ఒక వాయిడ్నెస్ వచ్చేస్తుంది, ఎంప్టీనెస్, ఆ దిగులు, చింత అన్నీ వచ్చి కూర్చుంటాయి లోపల. అందుకని మన వాళ్ళు కావాలనే ఆ సంపదనని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. నాకు డబ్బులు వస్తే నిన్ను మర్చిపోతానేమో, ధనం వస్తే మర్చిపోతానేమో, నాకు ధనం వద్దని వాళ్ళు నువ్వు పోతే పో, నాకు ధనం కావాలంటాడు. ఈ రోజుల్లో మన సంబంధాన్ని పోగొడుతుంది ఈ ధనం వస్తే. ఈ ఆస్తుపాస్తులు మనకు వద్దు అని చెప్పి ఆ రోజుల్లో అన్నదమ్ములందరూ కూడా కలిసిగా ఉండడం కోసం ఆ ధనం వల్లనే విభేదాలు వస్తాయని చెప్పి ధనాన్ని దానం చేసేసేవాళ్ళు. ఎంత తమిళనాడు కూడా ఒక స్టోరీ ఉంది చూసారా, అన్నదమ్ముల స్టోరీ, మీకు తెలుసో లేదో అది. ఒక తమ్ముడి ఇంటికి అన్న తెలియకుండా పంపించేవాడు, అన్న ఇంటికి తమ్ముడు పంపిస్తుండేవాడు. అంత ప్రేమ వాళ్ళిద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ఆ కథ తెలియదా మీకు? సరే, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, ఇప్పుడు కథలు చెప్తూ కూర్చుంటే తైత్రీని అడగదు, జరగదు. కథలు వినాలి, తైత్రీయము వినాలి. ఇప్పుడు కథలు కూడా ఇక్కడే చెప్పాలంటే ఎలా కుదురుతుంది? తెలుసండి స్వామిని అని అంటే నాకు సంతోషంగా ఉంటుంది. మాండూక్య ఉపనిషత్తు చెప్పాలి తర్వాత, కథలు చెప్తూ ఉంటే చూడండి నెక్స్ట్ పాఠానికి వెళ్ళడంలే. అందుకనే వేదాంతానికి వచ్చేవాళ్ళు అన్ని కథలు పూర్తి చేసి రావాలి. లేకపోతే పిట్ట కథలు చెప్తూ కూర్చోవాలి వేదాంతం క్లాసులో కూడా టీచర్. అర్థమైందా? వేదాంతం టీచర్ కూడా పిట్ట కథలు చెప్తూ ఉంటే ఇంక వేదాంతం చెప్పేవాళ్ళు ఎవరండి? వేదాంతం వినడానికి మనకు సమయం సరిపోదు జీవితం కనుక కొంత సమయాన్ని దానికి కేటాయించండి చదవడం కోసం. అప్పుడప్పుడు మనిషికి మనసుకి ఆహ్లాదం, ఒక సుభాషితం చదవచ్చు, ఒక సూక్తి చదవచ్చు, ఒక మంచి గ్రంథాన్ని చదవచ్చు, దేన్నైనా కూడా. అది తైత్రీయ ఉపనిషత్తు వినాలని వచ్చింది పాపం, మన ఫ్యాన్ దెబ్బకి అది తిరుగుతున్నది. సరే, ఫ్యాన్ ఆపేసేయండి, ఫ్యాన్ ఆపే. క్షేమ ఇది వాచి, యోగక్షేమ ఇది ప్రాణాపానయో. తర్వాత రెండవ ఉపాసన ప్రాణాపానయో బ్రహ్మ ఇది ఉపాసీత. ప్రాణ అపానములను కూడా, ప్రాణం అంటే గాలి వదిలిపెట్టడం, ప్రాగమనవాన్ వాయు ప్రాణ, మన ముక్కులో నుంచి బయటికి వెళ్ళేటటువంటి గాలి ప్రాణ. అపాన అధోగమనవాన్ వాయు అపాన అంటే మన లోపల శరీరం లోపలికి క్రింది భాగంలోకి పోయేటటువంటి గాలి అపాన అన్నారు. ఈ రెండు కూడా ప్రాణ అపానములను బ్రహ్మ అని ఉపాసన చేయాలి. ఆ బ్రహ్మ అని ఉపాసన చేయాలి. ఉపాసన అనగానే ఇక్కడ సగుణం బ్రహ్మ ఉపాసన చేయాలి అన్నారు. ఇది రెండవ ఉపాసన. మూడవ ఉపాసన కర్మ ఇది హస్తయోహో. హస్తయోహో కర్మ బ్రహ్మ ఇది ఉపాసీత. హస్తం అంటే చేతులు. చేతులు చేసే పని ఏమిటి? వస్తువులను పట్టుకోవడం, పైకి లేపడం, ఇవన్నీ చేస్తుంటాయి చేతులు. కర్మ అంటారు దాన్ని.
చేతులు చేసే కర్మ బ్రహ్మ అని ఉపాసన చేయి అంటున్నారు. బ్రహ్మ అని ఉపాసన చెయ్యి అన్నారు. కనుక మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ భావన ఉండాలి మనసులో. అదేవిధంగా గతి ఇది పాదయోహో, పాదములంటే పాదములు, కాళ్ళు. కాళ్ళ పని ఏమిటి? గతి, నడక. ఆ నడిచేటప్పుడు కూడా ఆ శక్తి ఏదైతే ఉందో గమన శక్తి, ఆ గమన శక్తిని చేతులు చేసేది గ్రహణ శక్తి, వస్తువుని గ్రహించేది. ఫ్యాన్ ఆపండి, స్విచ్ ఆఫ్ దట్ ఫ్యాన్, ఫ్యాన్ ఆపేయండి. గతిరితి పాదయోహో, పాదములు వాటి యొక్క గమన శక్తి, మొబిలిటీ అంటారు, కదిలే శక్తి. ఆ శక్తి ఏదైతే ఉందో అది బ్రహ్మ అని తెలిసి ఉపాసన చెయ్యి అన్నారు. దైవశక్తిగా భావించి నేను నడుస్తున్నానని అనుకోవాకు, ఆ బ్రహ్మ నన్ను నడిపిస్తున్నాడు శక్తి ద్వారా అని అనుకో అన్నారు. అందుకే కొంతమందికి అది చేయకపోతే కొంతకాలానికి చేతుల్లో పట్టుకునే శక్తి ఉండదు. చూశారా? చేతులు ఉంటాయి కానీ పట్టుకునే శక్తి ఉండదు, పట్టుకుంటే కింద పడేస్తారు అన్నీ. ఎందుకంటే ఈ ఉపాసన చేయలే. కర్మ హస్తయోహో కర్మ బ్రహ్మ ఇది ఉపాసీత అని చేయాలి. అలా చేస్తే కాళ్ళల్లో శక్తి, చేతుల్లో శక్తి, వాక్ శక్తి, ఇవన్నీ కూడా పటిష్టంగా ఉంటాయి అని చెప్పారు. ఇది మూడవ ఉపాసన. అదేవిధంగా పాయౌ విముక్తి ఇది పాయౌ, అంటే విసర్జన చేసే ఇంద్రియాన్ని కూడా విసర్జన చేసేటటువంటి పాయౌ విముక్తిరితి బ్రహ్మ ఇది ఉపాసీత. మనం విసర్జన చేసేటువంటి భాగాలు అవి కనుక చేయకపోతే మనం ఎక్కడుంటామో తెలుసా? ఐసీయూలో ఉంటాం. అవి పని చేస్తుంటే మనకు వాటి విలువ తెలియదు. ఆ విసర్జన ఇంద్రియాలు పనిచేయకపోతే ఇంకా మనిషి లైఫ్ అవుట్ అన్నమాట. అది కూడా బ్రహ్మ ఇది ఉపాసీత అన్నారు. ఇలా చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా ఉపాసనలు. నీ శరీరంలో ఉన్న ఇంద్రియాల మీదనే ఆ బ్రహ్మగా భావించి ఉపాసన చెయ్యి అన్నారు. తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.